హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో మీ అందరి కోసం ఒక కొత్త జాబ్ నోటిఫికేషన్ అయితే తీసుకొచ్చేసాను. అదేంటంటే రైల్వేలో గ్రూప్ డి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్లో కొన్ని పోస్టులు అయితే రిలీజ్ చేశారు. అవేంటంటే పాయింట్ మ్యాన్, ట్రాక్ మెయింటైనర్, అసిస్టెంట్ లోకోసెట్, అసిస్టెంట్ ఆపరేషన్స్ అని కొన్ని పోస్టులు రిలీజ్ చేశారు. ఈ యొక్క నోటిఫికేషన్లో 32,000 వేకెన్సీ అయితే రిలీజ్ చేశారు. మనం ఆన్లైన్లో అప్లికేషన్ అయితే చేసుకోవాలి. ఈ యొక్క నోటిఫికేషన్కి మనకి జాబ్ లొకేషన్ వచ్చేసరికి ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా జాబ్ అయితే ఉండొచ్చు. ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ డేట్ వచ్చేసరికి 20th December 2024లో అయితే రిలీజ్ చేయడం జరిగింది. మనం ఆన్లైన్లో అప్లికేషన్ స్టార్ట్ ఎప్పుడు చేసుకోవాలంటే 23rd January 2025లో స్టార్ట్ చేసుకోవాలి. లాస్ట్ డేట్ ఆఫ్ ద అప్లికేషన్ వచ్చేసరికి 22 February 2025 వరకు మనం అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. మన లాస్ట్ డేట్ వచ్చేసరికి 22. ఈ యొక్క జాబ్కి ఏజ్ లిమిట్ వచ్చేసరికి 1/1/2025కి మ్యాక్సిమం ఏజ్ అనేది 33 years అయితే ఉండాలి. మినిమం ఏజ్ వచ్చేసరికి 18 years ఉంటే మన ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ అయితే ఉంటుంది. ఈ యొక్క జాబ్స్ వేకెన్సీ లిస్ట్ వచ్చేసరికి పాయింట్ మ్యాన్ బి 5,058 వేకెన్సీ అయితే ఉన్నాయి. అసిస్టెంట్ ట్రాక్ మిషన్ 799 వేకెన్సీ ఉన్నాయి. అసిస్టెంట్ బ్రిడ్జ్ 301 వేకెన్సీ ఉన్నాయి. ట్రాక్ మెయింటైనర్ గ్రేడ్ 4 13,187 వేకెన్సీ ఉన్నాయి. అసిస్టెంట్ పీవే 257 వేకెన్సీ ఉన్నాయి. అసిస్టెంట్ సిఎన్డబ్ల్యూ 2,587 వేకెన్సీ ఉన్నాయి. అసిస్టెంట్ టీఆర్డి 1,381 వేకెన్సీ ఉన్నాయి. అసిస్టెంట్ ఎస్ఎన్టీ 2,012 వేకెన్సీ అయితే ఉన్నాయి. అసిస్టెంట్ లోకోషెడ్ డీజిల్ 420 వేకెన్సీ అయితే ఉన్నాయి. అసిస్టెంట్ లోకోషెడ్ ఎలక్ట్రికల్ 950 వేకెన్సీ ఉన్నాయి. అసిస్టెంట్ ఆపరేషనల్ ఎలక్ట్రికల్ 744 వేకెన్సీ ఉన్నాయి. అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ 1,041 వేకెన్సీ ఉన్నాయి. అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ వర్క్షాప్ 624 వేకెన్సీ ఉన్నాయి. అసిస్టెంట్ వర్క్షాప్ మెకానికల్ 3,700 వేకెన్సీ అయితే ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్లో రిలీజ్ చేశారు. ఈ యొక్క జాబ్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి రైల్వేలో క్యాండిడేట్ ఎడ్యుకేషన్కి వచ్చేసరికి ట్రాక్ మెయింటైనర్ గ్రేడ్ 4 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. హెల్పర్ అండ్ అసిస్టెంట్ 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. అసిస్టెంట్ వర్క్షాప్ 10th క్లాస్ ప్లస్ ఐటీఐ అయితే పాస్ అయి ఉండాలి. అసిస్టెంట్ బ్రిడ్జ్ ఇంజనీరింగ్లో బీఈ బీటెక్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అసిస్టెంట్ సిఎన్డబ్ల్యూ 10th క్లాస్ పాస్ అయి ఉండాలి ప్లస్ ఐటీఐ కంప్లీట్ చేసి ఉండాలి. అసిస్టెంట్ డిపోర్ట్ స్టోర్స్ 10th అయితే పాస్ అయి ఉండాలి. అసిస్టెంట్ లోకోషెడ్ డీజిల్ 10th క్లాస్ ప్లస్ ఐటీఐ అయితే పాస్ అయి ఉండాలి. అసిస్టెంట్ లోకోషెడ్ ఎలక్ట్రికల్ 10th క్లాస్ ప్లస్ ఐటీఐ అయితే పాస్ అయి ఉండాలి. పాయింట్ మ్యాన్ వచ్చేసరికి 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. అసిస్టెంట్ సిగ్నల్ అండ్ టెలికామ్ 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. అసిస్టెంట్ ట్రాక్ మిషన్ బీటెక్ బీఈ బీటెక్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి ప్లస్ ఐటీఐ కూడా కంప్లీట్ చేసి ఉండాలి ఈ యొక్క నోటిఫికేషన్కి. అలాగే అసిస్టెంట్ ఫ్లోర్ అండ్ ఏ వర్క్షాప్కి 10th క్లాస్ ప్లస్ ఐటీఐ అయితే పాస్ ఉండాలి. అసిస్టెంట్ ఫ్లోర్కి 10th క్లాస్ ప్లస్ ఐటీఐ అయితే పాస్ అయి ఉండాలి ఈ యొక్క జాబ్స్కి. నెక్స్ట్ అసిస్టెంట్ వర్క్స్కి వచ్చేసరికి బీఈ బీటెక్ ఇంజనీరింగ్ అయితే ఈ యొక్క నోటిఫికేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే జరిగింది. అలాగే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పీఈటీ టెస్ట్ కూడా జరుగుద్ది ఈ యొక్క నోటిఫికేషన్కి. ఈ యొక్క అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి ఈ యొక్క నోటిఫికేషన్కి ఫర్ జనరల్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 250 500 ఫీజు అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అండ్ ఫీమేల్ కేటగిరీస్కి 250 రూపాయలు అయితే ఉంటాయి. ఈ యొక్క నోటిఫికేషన్కి శాలరీ వచ్చేసరికి 22,500 నుంచి 25,380 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది.